రేవంత్ సర్కారు పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. సాగునీరు లేక మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో రూప్లా తాండాకు చెందిన ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కాంగ్రెస్ పాలనలో రైతుల బతుకులు ఆగమవుతున్నాయని మండిపడ్డాడు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇగో ఇటా తెచ్చినా డబ్బులు లేవంటే ఆడ ఆపిళ్ళు. మా పరిస్థితి ఇగో ఇట్లా ఉన్నది. మీరు ఎవరు నాకు పట్టించుకుంటే లేరు. నీళ్ళు కట్టాలంటే ఇటా తెచ్చిన దాన్ని 3-4 గంటలు అవుతాయి. 3-4 గంటల పైసలు ఇయ్యలేక ఆడ ఆపిళ్ళు. ఇగో ఈ కంకులకి చూస్తే ఇగో ఇట్లా ఉన్నది. ఇగో ఇలా ఏం లేదు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ చేయాలనో ఏం చేయాలనో ఇగో ఇక్కడ ఉంది ఏమున్నది. ఇగో ఇక్కడికి మొత్తం ఎండిపోయింది. ఏమున్నది మొత్తం బాయ్ 4 ఎకరాలు నారా. ఇప్పుడు 2 లక్షలు అయింది. దీనికి నాశనం అయిపోతాను. మాకు ఇవ్వాలన్నా పట్టించుకుంటారు ఎవ్వరు లేరు. ఇప్పుడు ఇంత ఘోరం అయితే ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఘోరమైన పరిస్థితి ఉంది. మీరు కొంచెం మాకు దయ చేయండి, పట్టించుకోవాలి. మొత్తం అపరూతం మంచిగా న్యాయం చేసిందిగా ఇది అంతా నాశనం చేస్తుంది. ఏళ్ళ కింద సూపర్ ఉన్నాయి నీళ్ళు. ఈ ఏడే మొత్తం ఏం లేవు, తింటానికి కూడా లేకుండా అయితాయి. ఇప్పుడు మనుషులకు తింటానికి కూడా లేవు. ఏమో ఎప్పుడు గిట్లాంటి పరిస్థితి వచ్చింది మాకు ఈ సంవత్సరమే. మాకు లేదు. రైతు బండి అంటే రైతు బంధువు సక్రంగా లేవు, ఏం లేవు. ఆ బోనస్ ఇస్తామని అప్పుడు ఆ బోనస్ చక్కగా వస్తలేవు.